పోలవరం ప్రాజెక్టు మనం కడదాం. అయితే అట్ ది సేమ్ టైం అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సాటిస్ఫై చేద్దాం. వాళ్ళ ఉసురు తగిలించుకుంటూ మనం పోలవరం ప్రాజెక్టు కట్టడం అన్నది ధర్మం కూడా కాదు. వాళ్ళని సాటిస్ఫై వాళ్ళకి ఏం చేయాలనో అవన్నీ సాటిస్ఫై చేస్తాము. సాటిస్ఫై చేస్తూనే పోలవరం ప్రాజెక్టు కట్టడం అన్నది ధర్మం. నిజంగా R&R ప్యాకేజ్ అందక చాలా అవస్థలు పడతా ఉన్నారు అన్న సంగతి అంతే వాస్తవం. దాని మీద ధర్నాలు రోజు జరుగుతూ ఉన్నాయి, అక్కడ నిరాహార దీక్షలు రోజు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మా ఎమ్మెల్యే కూడా బాలరాజు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం కూడా ప్రకటించిన పరిస్థితులు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి నేను చెప్తాను, దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా అక్కడికి వెళ్ళే కార్యక్రమం చేయండి. మీతో పాటు కావాలంటే మేము కూడా వస్తాం, మా ఎమ్మెల్యేలు కూడా కావాలంటే కూడా వస్తాం. వచ్చి అక్కడ ఏం జరుగుతూ ఉందో ఒకసారి మీ కళ్ళతో మీరు కూడా చూడండి. R&R ప్యాకేజ్ మనం అనుకుంటా ఉన్నట్టుగా అక్కడ ఇవ్వడం లేదు. ఇది వాస్తవమైన విషయం. ఇన్ఫాక్ట్ నేను జస్ట్ ఒకే ఒక పారాగ్రాఫ్ నేను చదువుతాను, ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు లేనప్పుడు నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తూ ఉంది కాబట్టి ఒకే ఒక చిన్న పారాగ్రాఫ్ చదువుతా, దయచేసి వినండి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టుతో సమస్యలు అలాగే పెరుగుతూ ఉన్నాయి. ప్రాజెక్టుల కోసం దాదాపుగా 10 ఏళ్లుగా భూసేకరణ జరుగుతోంది. అయినా ఇప్పటికీ ఒక కొలిక్కి రాక గిరిజనులు కష్టాలు పడతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు కింద ఉభయ గోదావరి జిల్లాలలో 380 గ్రామాలు ఖాళీ చేయాల్సి ఉంది. దాదాపుగా 1,50,000 మంది నిర్వాసితులు కానున్నారు. వారికి పునరావాసం కల్పించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 205 ఆవాస ప్రాంతాలు మాత్రమే ముంపుకు గురవుతున్నాయని ప్రకటించింది. దీంతో మిగిలిన ప్రాంతాలకు పరిహారం అందే వీలుండదు. కొత్తగా వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పక్కా ఇళ్లు కట్టించాలి, పరిహారం చెల్లించాలి, 6 ఎకరాల వరకు భూమి ఇవ్వాలి, ఏడాది వరకు జీవనాభివృద్ధి చెల్లించాలి, 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు పెళ్లి ఖర్చులతో కొంత చెల్లించాలి. కానీ అవేవి పోలవరం ముంపు గ్రామాలలో జరగడం లేదు అన్నది అంతే వాస్తవంగా అక్కడ ధర్నాలు మనకు నిరూపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మేమేదో ఈ టాపిక్ ఎత్తితే పోలవరానికి వ్యతిరేకం అని చెప్పి దయచేసి ముద్ర వేసే కార్యక్రమం అనేది మానేసి నిజంగా అక్కడ జరుగుతూ ఉన్న సమస్యలను ఒకసారి గమనించి వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వాళ్ళకు అవసరమైతే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్యాకేజీలు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి అందే విధంగా చేస్తూ ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కడితే అందరి ఆశీస్సులు ఉంటాయి. దయచేసి మై రిక్వెస్ట్ టు యూఎస్ అక్కడ జరుగుతూ ఉన్నది కొట్టేయకుండా జరుగుతూ ఉన్న వాస్తవాలను గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. మనం గెలిపించిన వ్యక్తులు పోతే ఇంతకుముందు చాలా మంది పోయారు. పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచించి వదిలేసేవాళ్ళం, కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం. కార్యకర్తల కొరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.